దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి పరిశుద్ధులు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన ఆదివారము ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. మరలా ఇందులో నుంచే మరీ కొన్ని విషయాలు ఉంది కాబట్టి విన్నారా, ఆ కార్యాలని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. విన్నారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు, మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి దేవుడు. ఆయన నమ్మిన ఆయన ప్రజలకి ఆయన జయాన్ని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జయాన్ని అనుగ్రహించే దేవుడు, మనల్ని ఓడిపోయేటట్లుగా చేసే దేవుడు కాదు, మనల్ని అవమానపరిచే దేవుడు కాదు, మనకు జయాన్ని అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన జయించిన జయశాలి ఉన్నాడు. జయశాలి అయినటువంటి ఆయన ప్రజలకి ఆయన ఏ విధంగా జయం పొందాడో అన్ని విషయములలో, ఆ విధంగా ఆయన ప్రజలు కూడా దేని బిళ్ళారా జయం పొందాలనేది ఆయన ఉద్దేశం. అందుకని ఆయన చెప్పే మాటలు ఏమిటంటే, భూదిగంతముల సమస్త జనములారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడును నేనే, మరొక దేవుడు లేడు అంటాడు. అప్పుడు ఆయన మాటలు మనం వినాలి. ఆ దేవుని మాటలు మనం విన్నప్పుడు ఆ దేవుడు మనకు జయమిచ్చే దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మా పరిస్థితులు ఈ విధంగా ఉంది, మా స్థితిగతులు ఈ విధంగా ఉంది, మా జీవిత విధానం ఈ విధంగా ఉంది, మేమెక్కడ పైకి వచ్చామయ్యా అని మీరు అనుకోవచ్చు. అయితే దేని బిడ్డలు దేవుని మాటలు విని దేవుని బిడ్డలుగా జీవించిన వారికి ఆయన జయమిచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులను ఓడించినట్లుగా కనపడవచ్చు, పరిస్థితులను ఓడించి నువ్వు అపజయం పొందించినట్లుగా పరిస్థితులని కనపడవచ్చు దేవుని బిడ్డలారా. అయితే నువ్వు ఓడిపోయినట్లుగా ఎక్కడ కనపడుతున్నావో అదే స్థలంలో నీకు జయమించడానికి కూడా ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది పోయిన వారంలో. ఏంటి ఆ మాటలు? రాత్రి అంతా కూడా పేతురు ఏం చేశాడు? చేపలు పట్టడానికి పోయాడు, కానీ ఒక్క చేప అయినా కూడా దొరకలేదు. తెల్లారుజామున ఉదయాన్నే గెత్తుకొచ్చినటువంటి పేతురును చూసి ప్రభువేమన్నాడు? లోతునకు పడవ నడిపి చేపలు పట్టు అన్నాడు. యేసయ్య మాటలు తీసుకొని, దేవుని మాటలు తీసుకొని దేని బిడ్డలారా దేవుడు చెప్పినట్లుగా, యేసయ్య చెప్పినట్లుగా పడవ లోతులకు నడిపించి వలలు వేసినప్పుడు అతనికి సమృద్ధి అయినటువంటి చేపలు దొరికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. వలలు పిగిలి
మునిగిపోయేటట్లుగా ఆ వల నిండా చేపలు దొరికినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ ఉన్న పడవ కాకుండా వేరొక పడవను కూడా సహాయకులకు కోరినట్లుగా పిలిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అంటే నీకు లేదా, నువ్వు లేమి గలదానివై ఉన్నావా, దారిద్ర్యంలో ఉన్నావా, పరిస్థితులు తారుమారుగా ఉందా, నీ స్థితిగతులు తారుమారుగా ఉందా, నీ శ్రమలు భయంకరంగా కనబడుతుందా, పైకి రాలేని పరిస్థితి నీకు కనబడుతుందా, అటువంటి స్థలములోనే నీకు సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమీ లేని స్థలములోనే పేతురుకు దేవుని సమృద్ధి అయినటువంటి చేపలను అనుగ్రహించినాడు. ఆమేన్. ఎక్కడైతే ఓడిపోయాడో అదే స్థలంలో పేతురుకి జయమిచ్చినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా దేని పిల్లారా, పేతురు దేవుని మాటలు విని ఏ విధంగా చేసి సమృద్ధిని పొందాడో అదే విధంగా మనము కూడా దేవుని మాటలు విని, దేవుని వాక్యం విని, ఆయన మాటల ప్రకారం మనం జీవిస్తూ మనం ఉన్నట్లయితే, నువ్వు ఎక్కడైతే దేని పిల్లలు లేవి గలదానిపై కనపడుతున్నావో అదే స్థలములో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన సంఘంలో ఏమంటా మాట చెప్తా, మీరేనమ్మా. మన సంఘములో వాళ్ళు ఒకప్పుడు భయంకరమైన బాధలు ఉన్నారు, శ్రమలో ఉన్నారు, భయంకరమైన కష్టము. ఆయన యావదయ్య గారు కూడా చనిపోయినాడు. సగోరి అన్నది, నేను ఇక్కడ ఎందుకు లేయ్యా, వెళ్ళిపోతాను, ఊరికి పోయి అక్కడ ఉంటాము అని చెప్పడం జరిగింది. నేను అన్నాను, అక్కడికి పోదాకమ్మా, ఇక్కడే ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉన్నది ఒకప్పుడు, ఉన్నదే లేదమ్మా. ఇప్పుడు దేవుడు వారిని సమృద్ధిలోనికి నడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైతే లేమిలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అదే స్థలంలో దేవుళ్ళారా వారికి సమృద్ధిని చూపించి దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి తారుమారుగా కనపడవచ్చు దేవుని బిడ్డ, నువ్వు దేవుని మాటలు విని దేవుని వాక్యానుసారముగా నువ్వు జీవించగలిగితే, దేవుడు యేసయ్య చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే, పేతురుని దీవించిన దేవుడు సగోరి కుటుంబాన్ని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా. వాళ్ళ అప్పులన్నీ కూడా తీసుకొని నెమ్మదిగా ఉన్నారు. ఉండలేదమ్మా, డబ్బులు కట్టిన వాళ్ళ కోసం అంతేనా? వాళ్ళకి ఏదో జరిగింది, మాకు జరిగిందా, దేవుని పట్టాలనుకుంటుందా? ఆమేన్. హల్లెలూయా. వారిని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. అంటే దేవుడు చేసేది చెప్పిన మాట మనము చేయాలి. కొన్నిసార్లు మన తెలివిని ఉపయోగిస్తాం, కొన్నిసార్లు మన ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తించడానికి ముందుకు సాగుతూ ఉంటాం. అందువల్ల దేని పిల్లలు మన జీవితంలో ఏం జరుగుతుందంటే ఓటమి అనేది జరుగుతుంది. ఓటమి అనేది జరుగుతుంది. ఏ జీవితాన్ని చూడలేకపోతున్నాం. శ్రమలను చూసి నా జీవితం అంతే అనుకుంటున్నాం. వచ్చే కష్టాలు చూసి నా జీవితం అంతే అనుకుంటున్నాం. అయితే నువ్వు దేని పిల్లారా ఏ స్థలములైతే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో, ఏ ప్రాంతములైతే నువ్వు ఓడిపోయినట్లుగా నువ్వు కనపడుతున్నావో అదే స్థలములో దేవుడు నిన్ను కనపరుస్తాడు.
అదే స్థలంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అదే స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిష్తీయులను ఆరుమూల జానుడు ఎత్తుకెళ్ళినటువంటి గొలియాతును దేని బిడ్డలు చూసి సమస్త ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల నుంచి 40 రోజులు భయముతో బాధపడుతున్నారు, వణికిపోతున్నారు. దేని బిడ్డారా 40 రోజులకి మా పరిస్థితి అంతే అనుకుంటున్నారు. అటువంటి సమయంలో దేని బిడ్డారా ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి ఒక మనిషిని దేవుడు లేపి ఆ గొలియాతు మీద వారికి జయమనుగ్రహించినట్లుగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే అవమాన పాలైనారో ఇశ్రాయేలీయులు, ఎక్కడైతే చిట్టులు తీసుకున్నారో ఇశ్రాయేలీయులు, ఎక్కడైతే దూషించబడ్డారో ఇశ్రాయేలీయులు, అదే స్థలంలో నేను విన్నారా దేవుడు వారికి జయాన్ని అనుగ్రహించినట్లుగా చూడగలుగుతున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మీకు కూడా ఆయన దయచేయును గాక. చెప్పండి, భయపడగాకు, భయపడగాకు. ఏం చెప్తుండవు, ధైర్యం ఉండవా? అర్థమైంది. మగ నల్లం పెట్టుకుని సంతోషంగా చెప్తుమా, ధైర్యం ఉండవా? నీ దేవుడు నీతో కూడా ఉన్నా, ఆయనకి అద్భుతాలు చేస్తా. నీ సమస్యలు నీ పరిస్థితులు ఆయన మారుస్తా. ఓడిపోయినట్లుగా కనపడుతున్నావా? భయపడగాకు. అదే స్థలంలో దేవుడు నీకు జయమిస్తా. దేవుని నమ్ము, దేవుని మాటలు నమ్ము, దేవుని మాటలు విను. ఆయన నిన్ను దీవించునుగాక, ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వాదాలతో నువ్వు దీవించబడుతుగాక. ఆమేన్. స్తుతి సింహాసనాసీనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసనాసీనుడా, you
ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలుపును దయచేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఓడిపోయే స్థలంలోనే గెలుపునిచ్చే దేవుడు ఆయన. మంచి దేవుడు చూడండి పిల్లారా, అవమానపరిచిన స్థలంలోనే మనిషిని గణపరిచే దేవుడు. ఎక్కడ అవమానం పొందావో అదే స్థలంలో ఆయన మనల్ని గణపరిచే దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. ఇంకా చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయం 4-5 వాక్యములు. యోహాను సువార్త 5వ అధ్యాయము 4-5 వాక్యములు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను అంటున్నాడు, పేతురు అంటున్నాడు, నాకు వెళ్ళిన వాడా రాత్రి అంతయు మేము ప్రయాస పడితివి గాని మాకేమి కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. రాత్రి అంతా కూడా ఏమైందంట? వలలు వేసిందంట, ప్రయాసపడినాడంట. ప్రయాసపడిన స్థలంలో ఏం చేయలేదు, ఏం దొరకలేదంట, మాకేమీ దొరకలేదు అంటున్నారు. ఆమేన్. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తామంటున్నాడు. అంటే దేని పిల్లారా, ప్రయాసపడినా కూడా ఏమీ కూడా దొరకలేదంట. ఎవరికి? పేతురికి. దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, నీ పడవను లోతుగా పోనిమ్ము. అక్కడ వలలు వేయమన్నప్పుడు అక్కడ వల పీలేటట్లుగా వాళ్ళకి చేపలు దొరికినట్లుగా చూస్తున్నాం. అంటే మన ప్రయాసము ఒక్కోసారి ఓడిపోయినట్లుగా కనపడుతుంది. ప్రయాసం మీద జయము లేదు, ప్రయాసం మీద విజయం లేదు. సంపాదిస్తున్నాం, కష్టపడుతున్నాం, లెక్కలు ఇరిసా ఇంకేమన్నా ఏమా చెప్పండి మీరు. నా నోరు తెచ్చి లెక్కలిసానా? లెక్కలు ఇరిచి కష్టపడుతున్నాం. దాని ద్వారా ఏమైనా ఫలితం ఉందా? 15-20 తేదొచ్చలేక ఎవరు మనకి ఇస్తారా అని కనిపెట్టుకుని ఉంటాం. ఎవరైనా 10 రూపాయలు ఇస్తే కుటుంబ ఖర్చులకైనా వస్తాయి అని చెప్పి ఎదురు చూస్తుంటాం. అంటే మన ప్రయాసము అక్కడ ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతుంది. కష్టపడిన కష్టార్థము మనం అనుభవించలేకపోతున్నాం. అప్పుడు మన ప్రయాసములు ఏమవుతుందంటే మనం ఓడిపోతున్నాము. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. నెలంతా కూడా కష్టపడతాం, నెలంతా ప్రయాసపడతాం. దేవుని బిడ్డారా, ఏదో కక్కని మీరు ఎక్కలాడాలా? ఆ ప్రయాసములు చేయం కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రయాసం మీద మనకి ఏం కావాలా? మనకి ఏం కలగాల? మనం ప్రయాసపడింది మనమే తినాలా. అది వడ్డీలకు పోకూడదు, అది అప్పులోడికి పోకూడదు. మనమే అనుభవించేటట్లుగా దేవుడు మనకు కృప చూపించను గాక. హల్లెలూయా. ఎంతమంది అంగలార్చేవారు, ఎంతమంది వాళ్ళ ప్రయాసాన్ని వారు అనుభవించలేకపోతున్నారు, ఒక జయ జీవితాన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే తెలిపినారా? దేవుని మాటలు వినందువలన. ఆమేన్. హల్లెలూయా. ఒక మాటను మీకు చదివి చూపించాలని ఆశపడుతున్నా. అది చూద్దామైనా ఎక్కడుందో చూద్దాం. ఎదుగులాడమా
ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. సొంతమైన కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టుకు ఈ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విన్నట్లయితే మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని మాట విన్నట్లయితే, దేవుని వాక్యానుసారం నువ్వు జీవించినట్లయితే మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లుగా నిన్ను ఆశీర్వదించును కనుక నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయవు. అనేక జనములను ఏలుదు గాని వారు నిన్ను ఏలరు. అప్పుడు నీ ప్రయాసము నువ్వు అనుభవించాలంటే దేని పిల్లారా, నువ్వు దేవుని మాట వినాలి. కొంతమంది ప్రయాసం ఎక్కడుందంటే చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. మేము గర్భం ధరించే వేదన పడితివి గాని గాలిని కన్నట్లు చాలు 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 ప్రయాసపడి ఏమండి మేము గర్భం ధరించి వేదన పడితే గాని ఎవరిని కన్నదంట? గాలిని కన్నదంట. గర్భం ధరిస్తే ఎవరిని కనాలా? ఒకటి ఆడపిల్లైనా కనాలా, ఒక మగ లేకపోతే రెండు ఉండదుగా మగ పిల్లలైనా కనాలా. అంతే బాగానే. గాలిని ఎవరైనా కట్టండి అంటే మన ప్రయాసం ఎటువంటిదంటే గాలికి పోతుంది. ఎందుకు? దేవుని మాటలు వినటం లేదు, యేసయ్య చెప్పినట్లుగా జీవించడం లేదు, యేసయ్య మాటల ప్రకారము నడవటం లేదు. అందువలన వాళ్ళు ప్రసవ వేదన పడుతున్నారే కానీ, రెక్కలాడిస్తున్నారే కానీ, నడుములు పోయేటట్టుగా ప్రయాసపడుతున్నారే కానీ దేని పిల్లారా వాళ్లకు ఆ ఆశీర్వాదం అనేది రావటం లేదు. దాని మీద ఆ ప్రయాసం మీద ఒక జయం అనేది రావటం లేదు. కారణం ఏంటంటే దేని పిల్లారా వాళ్ళు గాలిని కంటున్నారు. గర్భిణీ స్త్రీలకి ఆ గర్భ వేదన, ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆ నొప్పులు భయంకరమైన నొప్పులంట. ఒక ఆయన అంటాడు 36 ఎముకలు ఒక్కసారి ఇస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పులు పడుతారంట వాళ్ళు. అంత బాధపడి నీకు ఒక బిడ్డనో లేక ఒక కుమారుని ఇస్తే వాళ్ళ లెక్క కూడా చేయరు కొంతమంది పురుషులు. వాళ్ళని సట్ట కూడా చేయరు. మేము నీకు సపోర్ట్ చేస్తున్నామా ఏంటనేది అంటు. అందుకని ఒక అనుభవం కలిగిన ఒక ఆయన అంటాడు, ఈ గర్భిణీ స్త్రీలకి దశవేదన ఇతరులు పురుషుని కూడా అనుకుంటానంట. ఏమిటి ఆమె పడే బాధ ఆయన కూడా చూస్తే కానీ ఆయన బుద్ధి రాదండి. అట్లన్నా భార్యని ప్రేమిస్తాడని, అట్లన్నా భార్యని చూస్తాడని, అట్లన్నా ఆయన ఆమె మాట వింటాడని, ఆ ప్రసవకాలం వచ్చినప్పుడు ఆపరేషన్ థియేటర్లో భర్తను కూడా ఉంచితే మంచిది అన్నట్టుగా ఒక అనుభవిస్తాడంట. నేనంటున్నా అంటే ఒక మన ప్రయాసము ఆశీర్వదించబడాలంటే మన దేవుని మాటలు వినాలి. ఆమేన్. హల్లెలూయా. అంటుండే పేతురు రాత్రి అంతా ప్రయాసపడినాము, మాకేమీ
దొరకలేదు. నీ మాట ప్రకారము మేము పోయి వాళ్ళు వేస్తామంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటల ప్రకారం జీవించు చూడు. 122 కీర్తనల మాటలు చదవండి. మీకు చెప్పిస్తుందా? భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ క్షేమ నీకే చేతుల కష్టాలు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీలో ఇట భార్య ఫలిత ద్రాక్షవలును. నీ భోజనం పలుచుంటూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడి లాగు ఆశ్రయించబడును. సీయోనులో నుండి ఆయన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమ కలుగుట చూస్తావు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానము కలుగునుగాక. అంటే దేవుని మాటలు వినేవాళ్ళంతా ఎవరు? దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా వారు మార్చబడుతున్నారు. అంటే మారిన వాళ్ళు దేవుని మాటలు వినేవారు. వాళ్ళు ఏమని పిలుస్తారు? దైవభక్తి కలిగిన వాళ్ళని పిలుస్తారు. అలాంటి వారు ఎలా దీవించబడతారు? వాళ్ళ చేతుల కష్టాన్ని వాళ్ళు అనుభవిస్తారు. నీవు ధన్యుడు, నీకు మేలే. నీ భార్యలో ఇట ఫలించు ద్రాక్ష వలి వలి ఉంటుంది. నీ భోజనం పలుచుంటూ నీ పిల్లలు ఒలివ మొక్కలే కలిగిన వ్యక్తి ఈ విధంగా దీవించబడతాడని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కష్టార్జితం నీ ప్రయాసం వ్యర్థం కాకున్నట్లుగా ఏం చేయాలా? నువ్వు దేవుని మాటలు విను, దేవుని వాక్యానుసారంగా జీవించు, దేవుని చిత్తంలో జీవించు, ఆయన అడుగుజాడల్లో జీవించు. ఆయన చెప్పినది నువ్వు చేయి. ఆయన నిన్ను దీవించును గాక. ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆయన పిల్లల్ని దీవించును గాక. నీ కష్టాలు నీవు అనుభవించును గాక. సౌండ్ తగ్గిపోయింది, బ్యాటరీ లో అయినటువంటి. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలో నుండి తప్పించుము, మరణ పూలులను విడగొట్టుము, వ్యాధులలో నుండి రక్షించుము, నీ రెక్కల కింద
కాండము 31వ అధ్యాయము 41 42 ఇది వరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటుంది. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్లను నీ మంద నిమిత్తము 6 ఏళ్లను నీకు కలుగు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ముందుకు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి హల్లెలూయా లాభాలతో చెప్తున్నాడు. ఎవరు యాకోబు చెప్తున్నాడు. ఏమని? నేను నీకు 20 సంవత్సరాలు నీకు కొలువు చేసిన నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 సంవత్సరాలు, నీ మిగతా 6 సంవత్సరాలు నీకు కొలువు చేసినాను. నువ్వేం చేసావు? నాకు ఇవ్వాల్సిన జీతము 10 సార్లు మార్చినావు నాకు జీతము. అంటే నాకు కావాల్సినటువంటి ఆ కష్టాన్ని దాన్ని నేను అనుభవించేటట్లుగా నువ్వు చేయలేదు. నా ప్రయాసం అంతా కూడా 20 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. నా దేవుడు అంటే 42లో నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు కానీ తోడై ఉండని కదా. నీవు నన్ను నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించి ఉండు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ దేవుని తోడుగా ఉండదు వలన యాకోబు దేవుళ్ళారా దీవించబడినట్లుగా, యాకోబు ప్రయాసము ఆశీర్వదించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. ఒట్టి చేతులతో లేకపోతే చేతి కర్రతో ఏం పిల్లలు యోర్దాను దాటినటువంటి యాకోబు తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? 2 గుంపులుగా వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు దేవుడు యాకోబును అంతగా ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. యాకోబు దీవించబడినందుకు ఒక విషయం చెప్తాను, మాట చెప్తాను చూడండి. అతను ఎంతగా దీవించబడ్డాడన్న సంగతి మనం అక్కడ కనపడుతుంది. 12వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదవండి. 14, 15 వాక్యాలు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని ఏశావు కొరకు, అమ్మమ్మ బాగా గమనించండి, వాక్యం బాగా గమనించండి. ఒక కానుకంట, ఒక కానుకంటే ఎంత చూడండి? అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 10 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందని వేరుగా చేసి తన అన్నయ్యటువంటి ఏశావుకు ఒక కానుక పంపించిందంట. ఆ కానుక ఏంటాడా? ఆ కానుకేంది? ఒక కానుకంటే ఎంత? అది ఒక కానుకంటే దేని మీద చూడండి, 100 పంపించండు. ఏమండి? 200 మేకలంట, 20 మేకపోతులంట, 200 గొర్రెలంట, 20 పొట్టేళ్ళంట, 30 పాడి పొట్టేలంట. వాటి పిలుచుడు అప్పుడు ఎంత దీవించబడ్డాడో చూడండి. కారణం ఏంటి? అబ్రహాం దేవుడు యాకోబుతో ఉన్నాడంట. ఇస్సాకు భయపడిన దేవుడు యాకోబుతో ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన అతని ప్రయాసము దీవించబడట, ఆశీర్వదించబడట మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎంత
సంపాదించిన చిరు సంచిలో వేసినట్టుగా ఉందా? నేను ఎప్పుడయ్యా పైకి వచ్చేది? నేను ఎప్పుడయ్యా బాగుపడేది? ఎప్పుడు నా కష్టాలు తీరేది? ఎప్పుడు నా ఇబ్బందులు తీరేది? ఎప్పుడు నా సమస్యలు తీరేది? ఎప్పుడు నా ఈ చిక్కులు తీరేది? ఎప్పుడు నాకు ఈ బలహీనతల నుంచి విడుదల? ఎప్పుడు నాకు ఈ పోరాటంలో నుంచి విడుదల అని అంగలాస్తున్నావా దేవుని బిడ్డ? దేవుడు చెప్పినట్లుగా చేయండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డగా జీవించు. ఆ దేవుడు నిన్ను దీవించును గాక. ఆ దేవుని నీ మీదకి వచ్చును గాక. గట్టిగా చెప్పండి. ఎంత విశ్వాసం తక్కువ అవుతుంది. నేను పోయిన ఆదివారం కూడా చెప్పిన విశ్వాసం కేకలేస్తుంది. ఎదిగో కూడా ఎట్ట పోయింది చెప్పండి? కేకలతో పోయింది తెలుసా? ఇశ్రాయేలు పెట్టిన కేకలు ఆ గోడలు లోపల వచ్చి ఆ శబ్దము గోడలు కూలిపోయినాయి అంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన కష్టార్థము మనకు ఉండాలి అంటే దేవుని మాటలో మనం వినాలి. చూడండి దేవుని వాక్యం చదవండి. మొదటి కీర్తన 1వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, యువరాత్రు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలన నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు ఇదంతా నాశనం అవుతుంది. అది ఉందా అమ్మా? అది ఏంటంత పాడైపోతుంది. ఉందా? ఎవరుంది? సఫలమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట్లాడండి. దేవుని మాట్లాడండి అమ్మా. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన నీ కన్నీరు తుడుస్తాడు. ఆమేన్. ఆయన నీ యావత్ బాధలు తొలగిస్తాడు. నీకు వచ్చే సమస్యలకు ఒక ముగింపు దేవుడు పెడతాడు. నీకు ఒక జయ జీవితాన్ని అందిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరొక మాట కూడా చదవండి. ద్వితీయోపదేశ కాండం మరొక మాట కూడా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదవండి. మొదటి వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేలా నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. వింటే ఏం జరుగుతుంది? నిన్ను హెచ్చిస్తాడు. ఇంకా 8వ వాక్యం అందులోనే 8వ వాక్యం. నీ తోటలలోను నువ్వు పట్లల్లోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన దేశములో ఆయన నిన్ను దీవించును. ఆమేన్. ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ సంతోషంగా చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. ఒకసారి చూడండి. బాగా కొంచెం నవ్వండి సంతోషంగా చెప్పండి. ఏం చెప్పండి? చెప్పండి. ఆయన నిన్ను దీవించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ పిల్లల్ని దీవించును గాక, నువ్వు స్థలాన్ని దీవించును గాక, నీ పట్టణములో నువ్వు దీవించబడుతూ గాక. వాళ్ళు ఒకసారి చెప్పిండ్రా గాడ్ బ్లెస్ యూ చెప్పండి. ఆమేన్.
అది దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మదేవుని వైపు చూద్దాం. తలవంచండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకు కావాలయ్యా, నీవు నాకు చాలునయ్యా, నాకు కావాలయ్యా, నీవు నాకు చాలునయ్యా. సంగడా నువ్వు దేవుని మాట విను, ఆయన చెప్పింది చెయ్యి. నువ్వు ఓడిపోయిన స్థలంలో నీకు జయమిస్తాడు. నీ ప్రయాసాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ ప్రయాసాన్ని ఆయన నష్టపరచుడు. నీ ప్రయాసం చిల్లి చచ్చిలో పోయేటట్లుగా చేయడు. ఆయన నీ ప్రయాసాన్ని నువ్వే అనుభవించేటట్లుగా చేస్తాడు. నీ ప్రయాసం మీద నీకు జయం అనుగ్రహిస్తాడు. నువ్వు ఒక జయ జీవితాన్ని చూడగలుగుతావు. ఆ దేవుని దీవెని నీ మీదకి వచ్చిన గాక, ఆయన నిన్ను ఆశీర్వదించిన గాక, ఆయన నిన్ను దీవించిన గాక, ఆయన దీవుల చేత నువ్వు నడిపించబడుతూ గాక. ప్రార్థన చేసుకున్నా పెద్దలు సాంసన్ ప్రార్థన చేస్తారు.